వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ నెలకి సంబంధించి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గిరిజ గారు. గురువు గారు, డిసెంబర్ నెలకి సంబంధించి నెక్స్ట్ రాశి తులారాశి. సో ఈ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి కనుక చూసుకుంటే ఈ రాశి అద్భుతమైన రాశి. గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ రాశిలోనే పుట్టాలని చెప్పాలన్నమాట. చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఓకే, ఎక్కడ సమాజంలో అన్యాయం జరగకుండా చక్కగా కాపాడాలనే ఉద్దేశంతో తులారాశి ప్రతిదీ బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళబోయే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇది చంద్రుడు అందులో ఉండటం వల్ల తులారాశిని పుడతారని చెప్తారనమాట. అయితే ఈ రాశిలో మనం ఫస్ట్ చెప్పుకునే పోయే ముందు రాశి ఫలాలు అసలు ఎందుకు వినాలి, ఓకే, దానివల్ల బెనిఫిట్ ఉండేది ఫండమెంటల్ క్వశ్చన్. ఏమంటారంటే అండి, మన పెద్దవాళ్ళు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ చెప్తారు, ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ అంట. సక్సెస్ కావాలంటే తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా తెలుసుకోకపోతే అజ్ఞానంతో చేస్తే అజ్ఞానంగానే ఉంటుంది. ఇక్కడ ఏం చేసుకోవాలి, మీ జీవితంలో జరగబోయే ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు తెలుసుకోగలగాలండి. అది తెలుసుకుంటేనే మీకు సక్సెస్ వస్తుంది. అయితే మనకి మన యాన్షియంట్ పురాతన గ్రంథాల్లో మహర్షులు మనకి ఏం చెప్పారంటే, ప్రతి మనిషి పుట్టిన తర్వాత లాస్ట్ వరకు చేస్తూ ఉండే పనులు 4 అండి. వాటికి మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ విధాలా మనం డివైడ్ చేసాం మనం చేసే పనులు అంత అనమాట. అయితే ఈ పనులు చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు వస్తాయండి. అంత ఈజీ ఏం కాదండి. ఓకే, ప్రతికూల పరిస్థితులు, అడ్వర్సిటీ, చాలా ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. అయితే మనిషి అనేవాళ్ళు చాలా తెలివిగా ఉండాలి. మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో అక్కడ మనం ఎక్కువ టైం పెట్టాలి. ఎక్కడైతే ఛాలెంజింగ్గా ఉందంటే ఆ టైం ఎంటర్ అవ్వకుండా మనకు ముందుగా తెలుసుకొని చక్కగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇది ఇచ్చారన్నమాట. ఒకటి, లైఫ్ బాధపడుతూ ఉండాలా, బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండాలంటే బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అది ఎలా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ జ్యోతిష జ్ఞానం, ఈ జ్యోతిష శాస్త్రం మనకి భూమి మీదకి వచ్చింది బ్రహ్మ సాక్షాత్తు ఆయన మనకి ఇచ్చిన జ్ఞానం అనమాట. దీని ద్వారా మనం తెలుసుకొని లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు. అయితే మీరు అడిగినట్టు విధంగా ఈ డిసెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటే, డిసెంబర్ 15th నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే సూర్యుడు ధనుర్మాసంలో ఎంటర్ అవడంతో చక్కగా ఇళ్ళే కాకుండా, ఓకే, బయట కాకుండా ఆ వీధి అంతా, ఊరు అంతా శోభాయమానంగా ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి, పండగ వాతావరణంతో ఉండే ఈ ధనుర్మాసంలో మనకు స్టార్ట్ అవుతుంది. మనకి ఈ తులారాశి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఇందులో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు కలిగిన, విశాఖ 1, 2, 3 పాదాలు కలిగిన వాళ్ళంతా మనకి తులారాశి కింద వస్తారు. అదే మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే, ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న పేర్లందరూ కూడా మనకి తులారాశి కింద వస్తారనమాట. ఈ తులారాశి వాళ్ళకి 4 యొక్క గ్రహాలు చూసుకొని వాటిని స్థితిని బట్టి రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ సూర్యుడు ధనుసు రాశిలో 15th ప్రవేశిస్తున్నారు. తర్వాత వీళ్ళకి శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. ఇది డిసెంబర్ 2 నుంచే ఉంటున్నారు. తర్వాత కుజస్తంభన జరిగి లాస్ట్ మంత్, ఈ మంత్, వచ్చే మంత్ అంతా కర్కాటక రాశిలో మనకి శుక్రుడు, కర్కాటక రాశిలో కుజుడు ఉంటారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పుడు వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నారు, తిరోగమన స్థితిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలను అనుసరించి వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్. ఇది ముఖ్య అంశాలలాగా అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని ఒకేసారి చెప్పేస్తాయి. వీళ్ళకి ఫస్ట్ 10 days 15 days ఎలా ఉంటుందంటే, ధనచ్ఛేదం, శుచం, శ్రియం, విభూతిం అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఫస్ట్ 15 days ధనం, రావాల్సిన ధనం అందినట్టు అందకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ధనం అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఓవరాల్గా ప్రాస్పెరిటీ, విభూతి చాలా బాగుంటుంది. వీళ్ళకి కొంచెం మనసులో బాధపడే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి ఫస్ట్ 15 days. నెక్స్ట్ 15 days ఎలా ఉంటుందంటే, లక్ష్మీ, శుచం, శ్రియం, సుఖ, సుహృతాభివృద్ధి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏమని చెప్పాలంటే, ఫస్ట్ ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది. తర్వాత మనసులో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఫ్రెండ్స్ నుంచి రావాల్సిన సహాయం అందకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత టయానికి డబ్బులు రాకుండా పడే ఇబ్బంది కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఇంపార్టెంట్ పనులన్నీ ఒక్క 10 days మధ్యలో 15th to 25 ఈ డేస్లో పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత అంటే కొంచెం అగ్రిమెంట్లు చేయటం, పెద్ద చేయటం, ధనం ఖర్చు పెట్టడం, ఈ టైంలో వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. సో వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొస్తున్నారండి. చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తున్నారు. చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి అదృష్టం తీసుకొచ్చి ఎలా ఉంటుందంటే, మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్య, మిష్ట సిద్ధి అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే, ఆరోగ్యంగా ఉంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో బాగుంటారు, చక్కగా అందరితో కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకేం చెప్తున్నారు, అర్ధలాభం, ధనం బాగా ఉంటుంది,
పుత్ర సౌఖ్యం, పుత్రులతో చాలా ఉంటుంది. ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ అయిపోతాయి అంట. ఇవన్నీ వీళ్ళకి సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించగానే ఒక 10 days చాలా బాగా యోగతినిచ్చటమని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఛాలెంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే నిందాపరాధ కలహం నిర్దోషిచ్చ, అంటే వీళ్ళ తప్పు లేకపోయినా కానీ వీళ్ళు ఏదో తప్పు చేశారని పెద్దవాళ్ళు వీళ్ళు తిడతారంట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనక్షయ పుణ్యార్థ లాభ నాశనచ్చ అని చెప్తారు. అంటే ధనం కోల్పోతారు. మంచి పనులు గనక ఏదైనా గనక చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి రావాల్సిన పుణ్యం రాకుండా నాశనం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. విచారం, చాలా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సూర్యుడు మంచిని తీసుకొస్తున్నాడు, కొంచెం ఛాలెంజెస్ని కూడా తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు గమనించుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి కుజుడికి కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు. కుజుడికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా ఉంటుందంటే నిత్య క్లేశ సదావ్యాధి స్తదా భోజన దుర్బలం అని చెప్తారన్నమాట. సదా సంచార ఉద్యోగం, అంటే ఉద్యోగం రీత్యా వీళ్ళు అటు ఇటు బాగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్గా బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడిపోతారు. తర్వాత ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనసులో కొంచెం ఏదో ఒకటి పోయిన తర్వాత ఇంకోటి పోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి భార్యతో గొడవలు, యక్ష రాక్షస పీడలు అంటారు. అంటే ఏమంటేనండి, డాక్టర్ దగ్గరికి పోతే ఏం లేదు బాగుందంటారు, లోనేమో బాధపడుతూ ఉంటారు. నైట్ టైం పడుకుంటే కాళ్ళు లాగటం, చేతులు లాగటం, చెడు కళలు రావటము, నిద్ర కూడా పట్టకపోవటం, అనవసరమైన ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేయటం, ఈ టైప్ అంతా వాళ్ళకి ఎక్కువగా ఉండదు. కనపడిన మీద ఏదో ప్రాబ్లమ్స్ వచ్చే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి వాహనాల వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా వెహికల్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మనకి కుజుడు వల్ల. కుజుడు అంతేకాకుండా వీళ్ళకి సంతాపం, కాలతిక్రమణ భోజనం, అంటే కర్మ లాభచ్చ. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి లాభం రాదు. రెండోది, భోజనానికి తినడానికి కూడా టైం ఉండకుండా చాలా టూ మచ్ వర్క్ చేస్తారు. అంత వర్క్ చేసినా చివరికి లాభం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కుజుడు తులారాశి వాళ్ళకి కొంచెం బాగా ఛాలెంజింగ్గా ఉన్నారని చెప్తారనమాట. శుక్రుడు ఎలా ఉన్నారు? శుక్రుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. కొంచెం ఛాలెంజెస్, కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. శుక్రుడు ఏ విషయంలో వీళ్ళకి ఛాలెంజింగ్ ఉంటుందంటేనండి, స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రి విద్యాగోష్ఠు అని చెప్తారు. అంటే వీళ్ళకి శుక్రుడు ఏం చేస్తున్నారంటేనండి, స్త్రీలతో మాట్లాడటానికి ఆసక్తిని క్రియేట్ చేస్తారు. పుత్రులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి చాలా చక్కగా ఉంటారు. విద్యాగోష్ఠులు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవటం, తర్వాత పురాణ వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. అయితే వీళ్ళు 4th హౌస్లో 10th హౌస్లో కూడా ఉండటంతో కొంచెం ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో స్త్రీల ద్వారా, లేదంటే ఆపోజిట్ సెక్స్, లేడీస్ అయితే జెంట్స్ అయితే వాళ్ళకి ఆపోజిట్ సెక్స్ ద్వారా కొంచెం ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా తీసుకొని వస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వెకులం, ఎప్పుడు ఏదో ఒక బాధపడటం, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, అవమానం, వ్యవహారాలలో ఏదైనా కనుక స్టార్ట్ చేస్తే అపచయం కలగటము, ఇవన్నీ మనకి 10th హౌస్ ద్వారా శుక్రుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారండి. ఒక రకంగా చూస్తే మనకి ఈ తులారాశి వాళ్ళకి 40% బాగుంది, ఒక 60% చాలా అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు చూపిస్తుంది అనమాట. మనకి అంగగోచారం అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి జ్యోతిష శాస్త్రంలో. వీళ్ళకి ఏం చెప్తారంటే, ఈ జ్యోతిష శాస్త్రం చిత్తా నక్షత్రం వాళ్ళకి స్వాతి, విశాఖ, ఈ 3 ఇందులో ఉంటాయి. ఫస్ట్ చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎలా బాగుందంటే ఐశ్వర్యం ఉంటుంది, జయం ఉంటుంది, క్షేమం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. కానీ వీళ్ళకి ఎక్కడో ఒక చోట భయపడే సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా డేర్గా కాన్ఫిడెంట్గా ఈ మంత్ ఉండొచ్చు భయపడకుండా. స్వాతి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, జయం ఉంటుంది, అతిగా భయపడే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ధనలాభం చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి భయము, అతి భయం, టూ మచ్ టెన్షన్ పడిపోయే అవకాశం సిచ్యువేషన్స్ ఏవో రాబోతున్నాయి కాబట్టి స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుంది. అయితే ఏ విషయంలో బాగుంటే ఐశ్వర్యం, ధనానికి సంబంధించి చక్కగా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి సంపదలు చాలా బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, విపరీతమైన ధనలాభం ఉంటుంది, ధనాన్ని ఫ్లో వీళ్ళకి వచ్చేస్తుంది. అయితే విశాఖ నక్షత్రం వాళ్ళకి 3 ఛాలెంజెస్ ఉంది. ఒకటి, ఏదో వీళ్ళకి హాని జరుగుతుంది ఏదో ఒక సందర్భంలో. ఇది కూడా డేట్స్ డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 22, ఈ 10 daysలో వీళ్ళకి అనుకోని విధంగా ఒక హాని జరుగుతుంది. దాని ద్వారా చాలా భయపడిపోతారు. అది అవుతుందో లేదో అని ఇంకా టూ మచ్ భయం కలిపే సిచ్యువేషన్స్ అన్నీ రావచ్చు కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ 10 daysలో. అయితే మనకి మృత్యు నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రం బట్టి కనుక మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల ప్రాబ్లం, అధికారం వల్ల ప్రాబ్లం ఉంటుంది.
స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే శని వల్ల ఒక ఇంపాక్ట్, సూర్యుని యొక్క ఇంపాక్ట్ కూడా వాళ్ళ మీద పడుతుంది. 2 క్రూర గ్రహాలు కాబట్టి. విశాఖ నక్షత్రం వాళ్ళు కూడాను జ్యేష్ఠ నక్షత్రం వల్ల సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు మీరు రాశితో పాటు నక్షత్ర పరంగా కూడా వివరణ ఇచ్చారు కదా. అయితే రాశి పరంగా 40% బాగుంది, 60% బాగోలేదు అన్నారు. సో ఇప్పుడు నక్షత్ర పరంగా చూసుకుంటే బాగుంది కొన్ని నక్షత్రాల వాళ్ళకి. అయితే రాశి ప్రభావం ఎక్కువ పడుతుందా వాళ్ళ మీద, నక్షత్ర పరంగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది? నక్షత్ర ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ రాశి పరంగా బాగోకపోయినా నక్షత్ర ప్రభావం వల్ల బాగుంటుంది అంటారు. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. మేమేం చెప్తుంటే ఏమంటే బాగుంది అనేసి, కొంతమంది ఏం బాగుందండి మాకు బాగాలేదని వస్తుంటారు కొంత కామెంట్లు. ఖచ్చితంగా. కొంతమంది బాగలేదు అనుకోండి, బాగలేకపోతే మీరు సరిగా చెప్పట్లేదు అంత సంథింగ్ నెగిటివ్గా రాసేస్తుంటారు అనమాట. అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ రాశిని ఇంకా మనం ఫర్దర్ ఏమంటే గ్రాన్యులారిటీ అది ఉంటుంది, ఇంకా తగ్గించుకుని నేరో డౌన్ కనుక చేసుకుంటూ వస్తే నక్షత్ర ఫలితం ఎప్పుడు యాక్యురేట్గా ఉంటుంది. అది చాలా టఫ్ కూడా, ఎందుకంటే 27 నక్షత్రాలకు రాయాలి ప్రిడిక్షన్. రాసులు కనుకోండి 12 రాశి అవతలకు పోతాం. 27 నక్షత్రాలు అంటే చాలా పారామీటర్స్ తీసుకొని కాంబినేషన్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. నక్షత్ర జ్యోతిషం ఎప్పుడు చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.